బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో పెట్టాలని కేసీఆర్ గారు నిర్ణయించిన నుంచి సార్ యొక్క ప్రతి సూచన మేరకి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో చేయాలి, ఎట్ల విధంగా చేయాలని కేసీఆర్ ప్రతి ఆలోచన ఎలకతుర్తిలో 1100 ఎకరాల్లో పార్కింగ్, 160 ఎకరాల్లో గ్రౌండ్, కేసీఆర్ ప్రతి సూచన మేరకి కేసీఆర్ సార్ చేసిన ప్రతి సూచన మేరకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా లక్షలాది మందిగా వచ్చే ప్రజల కోసం అన్ని కూడా ఆ రోజు 30 రోజుల నుంచి సార్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సూచన తప్పకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రైతులు ఒక్క మాట మీదకెళ్ళి కేసీఆర్ కోసం సభ కోసం అనుడితోటే ఇన్ని 100 ఎకరాలు ఇచ్చిన ఆ రైతులందరూ కూడా నిజంగా ధన్యవాదాలు. అదేవిధంగా అక్కడ సహకరించినటువంటి రైతులు అక్కడ పొలాలు వేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి కొన్ని గిట్లు పోవడం కానీ ఇంకా వేరే విధంగా కానీ అక్కడ నడవడానికి కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది. ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది. మేము ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్గా తీసుకొచ్చేంత వరకు మా సభ అయిపోయింది, సక్సెస్ అయింది, మా పని అయిపోయిందని మేము అనుకుని అది లేదు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాత పొలాలు ఎలా ఏ విధంగా ఉండేనో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత. మేము ఖచ్చితంగా అవి చేస్తాం. మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇబ్బంది జరిగింది, వాటిని అన్నిటిని కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అవి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.